పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య దయ వల్ల ఫిబ్రవరి నెలంతా కూడా అయిపోయి ఇప్పుడు మనం నూతన రోజు నూతన నెలలో ఉన్న మార్చి నెలలో గొప్ప దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లని మనందరినీ కూడా దీవించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ఒక్కసారి వందనం చెబుదాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, యేసయ్య వందనం, యేసయ్య ఆరాధన, యేసయ్య వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం. ప్రియ దేవుని బిడ్డలారా, తపస్కాలం మనం మొదలు పెట్టుకొని 2వ వారం ఈ శుక్రవారంలో ఉన్నాం. ఆ గొప్ప దేవుడు ఈ యొక్క తపస్కాలంలో ఆయన పొందినటువంటి బాధలు శ్రమలను కూడా మనం ధ్యానించుకుంటూ మంచి జీవితం జీవించాలా, ఆయన అడుగుజాల్లో నడవాలి ఈ 40 రోజుల ప్రయాణంలో అని గుర్తెరిగి జీవించాలి అని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. ఈరోజు 3 విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనం ఈ శుక్రవారం రోజున 3 విషయాల గురించి మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటిది అంటే, మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాలి. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. ఈ తపస్కాలంలో మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిది మనం 3 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిది ఏంటిదంటే అవాయిడింగ్ నెగటివ్ స్పీచ్. అవాయిడింగ్ ద నెగటివ్ స్పీచ్ అంటే మనం వేరే భాషలు అన్నీ కూడా మనం పక్కన పెట్టాలి. వేరే గురించి వారి గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా సంభాషణ, మాటలు, పద్ధతులు అన్నీ కూడా చక్కగా ఉండాలి. నెగిటివ్గా వేరే వారి గురించి మాట్లాడొద్దు అని ప్రభు తెలియజేసిన తీయండి బైబిల్లో ఎఫెసీయులకు రాసిన లేఖ, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఈ తపస్కాలంలో మనం ఏం చేయాలి అని ప్రభు తెలియజేసిన మొట్టమొదటిగా అవాయిడింగ్ నెగిటివ్ స్పీచ్ అంటే వేరే వాళ్ళ గురించి లేనిపోయిన మాట్లాడడం పక్కన పెట్టాలా అని ప్రభు అంటున్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 29వ వచనము. సంభాషణలో దుర్భాషలాడనీయక, మాస్టర్ గట్టి చదువు. సంభాషణలలో దుర్భాషలు రానియక, దుర్భాషలు వాడనీయక, అది వినువారికి మేలు కలుగునట్లు చూడవలెను, అది వినువారికి మేలు కలిగినట్టు చూడవలెను. సందర్భమును బట్టి వినువారికి నీవు అతన్ని వినువారికి దైవానుగ్రహము దైవానుగ్రహాలు ప్రసాదింపగల అనుకూల వచనమునే పలుకుడు. అనుకూల వచనములే పలకాల. నెగిటివ్ స్పీచ్ అవాయిడ్ అవాయిడ్ చేయాలి. మనం ఇతరుల గురించి దుర్భాషలాడడం, కొట్లాడడం, పోట్లాడడం ఇవన్నీ కూడా ఈ తపస్కాలంలో మనము దుర్భాషలాడకూడదు. ఇది మొట్టమొదటి నెగిటివ్ స్పీచ్ అవాయిడ్ చేసుకోవాలి. మనం అందరిది కూడా చక్కగానటువంటి జీవితాన్ని జీవించాలి. ఇది మొట్టమొదటిది. రెండవది, తపస్కాలంలో మనం ఏం చేయాలి అంటే డోంట్ నెగ్లెక్ట్ కంపాషన్. మంచి చేయడానిలో నువ్వు వెనకంజ ఏదో
డోంట్ నెగ్లెక్ట్ ద కంపాషన్. మంచి కంపాషన్, ప్రేమ, దయ, కనికరాలు, అలాంటి మంచి గుణాలు ఈ తపస్కాలంలో మనం నేర్చుకోవాలి. ఇప్పుడు అన్న కూటాలు ఉంటాయి, 3 రోజులు అనగానే చాలామంది ప్రేమతో, మంచి కంపాషన్, ప్రేమతో చక్కగా చాలామంది మేమున్నాం ఫాదర్ ఈ గొప్ప కార్యాలకి, ఈ ప్రార్థనా కూటాలకి అని ప్రేమతో ముందుకు వచ్చి ఉన్నారు. మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం తీయండి ఒకసారి. యెషయా గ్రంథంలో ప్రభు అంటూ ఉన్నాడు, 58వ అధ్యాయము 6-7 వచనంలో మన జీవితంలో కొన్ని మంచి సద్గుణాలు నేర్చుకోవాలంటూ ఉన్నారు. డోంట్ నెగ్లెక్ట్ కంపాషన్. మంచి చేయడంలో నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు. యెషయా 58వ అధ్యాయము 6-7 వచనం చదువుదాం ఒకసారి. నేను ఇష్టపడు ఉపవాసం ఇది, నేను ఇష్టపడు ఉపవాసం ఇది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీద కేడిని తొలగింపుడు. చూడండి, ఇతరుల నడుము మీద కీడిని తొలగించండి, మంచి పనులు చేయండి. కంపాషన్. పీడితులను విడిపింపడు, పీడితులను విడిపించాలా. వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయవద్దు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు, నీ భోజనము ఆకలిగొనిన వారికి ఆకలిగొన్న వారికి వడ్డింపు పెట్టు అన్నం. ఇల్లు వాకిలి లేని వారికి, ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులిండు, మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు, మీ బంధువులకు చుట్టాలకు సహాయము నిరాకరించదు. కంపాషన్. డోంట్ నెగ్లెక్ట్ ద కంపాషన్. మంచి పనులు చేయాలి మనం ఈ తపస్కాలంలో. పొరుగువానికి, పేదవారికి, ఇవన్నీ కూడా మంచి కార్యాలు చేయాలని ప్రభు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిది అవాయిడ్ చేయాలా నెగిటివ్ స్పీచ్. మన జీవితంలో దుర్భాషలు ఆడవద్దు ఈ తపస్కాలంలో అన్నాడు. మరి రెండవది డోంట్ నెగ్లెక్ట్ ద కంపాషన్. మంచి పనులు చేయడంలో నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, ముందుకు ఉండాలా. ప్రభు యొక్క అనుగ్రహాలు, దీవెలు పొందేటువంటి మనం అని ఈరోజు ప్రభు తెలియజేస్తున్నారు. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం. తర్వాత మూడవది ఏంటిదంటే డోంట్ ల్యాక్ ద ఫెయిత్. నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోవద్దు. ప్రతి ఒక్కరు కూడా డోంట్ ల్యాక్ ద ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోవద్దు ఈ తపస్కాలంలో మనం. ప్రియ దేవిని బిడ్డలారా, అప్పుడే దేవుడు మన జీవితంలో తోడు నీడగా ఉంటాడు. విశ్వాసాన్ని కోల్పోతే వేస్ట్. డోంట్ ల్యాక్ ద ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోవద్దు నీవు అని ప్రభు మనకు తెలియజేస్తున్నారు. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. మీకు విశ్వాసమున్న ఎడల, నీకు విశ్వాసమున్న ఎడల మీరు ప్రార్థనలో ఏమి అడిగినా, నీవు ప్రార్థనలో ఏమి అడిగినా దానిని పొందుదురు, వాటిని పొందుతావు. అందుకని డోంట్ ల్యాక్ ద ఫెయిత్. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. విశ్వాసం నువ్వు ప్రార్థనలో ఏమి అడిగినా కూడా నేను ఇస్తానంటున్నాడు గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి నీ ప్రియ దేవుని బిడ్డలారా, అది గొప్పతనం. ఈ తపస్కాలంలో, ఈ ఫ్రైడే, ఈ శుక్రవారం రోజున 3 విషయాలు మనం విన్నాం. మొట్టమొదటిది ఏంటిది? దుర్భాషలు ఆడవద్దు. డోంట్ స్పీక్ నెగిటివ్ స్పీచ్, మాట్లాడవద్దు అన్నాడు. దుర్భాషలు ఆడవద్దు అన్నాడు. రెండవది ఏంటిది? వేషధారణలో జాగ్రత్తగా ఉండాలా అంటా ఉన్నారు. రెండవది మనం విన్నాం ఏంటిది? డోంట్ నెగ్లెక్ట్ ద కంపాషన్. మంచి చేయటలో వెనకంజవేదు, నెగ్లెక్ట్ చేయొద్దు నువ్వు. ఇది రెండవది. మూడవది ఏంటిది అంటే డోంట్ ల్యాక్ ద ఫెయిత్. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈ 3 విషయాలు గుర్తించుకొని ఈ తపస్కాలంలో గొప్ప దేవుడు దీవించమని ప్రార్థించుకున్నారు. 2 చేతులు పైకి లేపండి. యేసయ్య ఈరోజు మనకు 3 విషయాలు నేర్పించారు. దుర్భాషలు ఆడవద్దు, నెగిటివ్ స్పీచ్ అవాయిడ్ చేసుకోవాలని నీ జీవితంలో అంటున్నాడు. ఎంతవరకు నీ జీవితంలో పాటిస్తున్నా ఆలోచించు. మరి కంపాషన్ చేయటంలో నువ్వు చూపించడంలో అశ్రద్ధ చూపించవద్దు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకో. మంచితనం నాకు కావాలి యేసయ్య.
పేదవారికి మంచి కార్యాలకి నేను ఉంటాను. నా కుటుంబం, నా పిల్లలు ముందుండి దీవించి యేసయ్య అని ప్రార్థన చేయి. మూడవది మనం విన్నాం, డోంట్ ల్యాక్ ద ఫెయిత్. విశ్వాసాన్ని కోల్పోకుండా యేసయ్య నన్ను దీవించయ్యా అని ప్రార్థన చేసుకో. ఆయన ప్రేమ, ఆయన కరుణ మనకు దయచేయబోతున్నాడు ఈ సమయంలో. ప్రార్థన చేసుకో ప్రియ దేవుని బిడ్డలారా. నీ విశ్వాసం నిలకడగా ఉండాలా. ప్రార్థన చేసుకో. ఏ శిష్యులు అన్నారు, యేసయ్యా మా విశ్వాసాన్ని పెంపొందించు అని ప్రార్థన చేశారు. మరి నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రార్థించుకో, ఒకసారి ఆలోచించు. ఆయన ప్రేమ, ఆయన కరుణ, దీవెనలు మనకు రాబోతున్నాయి ఈ తపస్కాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యి. గత నెలంతా కూడా కాచి కాపాడారు మనందరినీ. ఈ నెల, ఈరోజు మొదటి రోజు, కొత్త నెలలో ఉన్నాం. యేసయ్య దీవించి ఈ నెలంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని అని ప్రార్థన చేసుకో. దుష్ట శక్తులు, సాతాను శక్తులన్నీ కూడా పారిపోవాలి అని ప్రార్థన చేయి. ప్రేమ, దయ, కనికరాలు, కంపాషన్, మంచితనము నాకు కావాలి యేసయ్య అని ప్రార్థన చేసుకో. ప్రేమ మలిన ఓ సర్వేశ్వర, ఈ బిడ్డలను దీవించండి నాయన, ఆశీర్వదించండి యేసయ్య. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమ్మికుడి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ ఉంటానని మీరు వాగ్దానం చేసినందుకు వందనాలు. ఇంకా రానుండే రోజుల్లో మమ్మందరినీ దీవించి మీ ఉత్థాన క్రీస్తు ప్రభు యొక్క పండగ గొప్పగా చేసుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, అమ్మా తల్లి ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని మానాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.